హాయ్ అండి, అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అనగానే మనకి ప్రతిరోజు ఆడవాళ్ళకి పండగే కాబట్టి శ్రావణ మాసం పూర్తిగా చేసేవాళ్ళు దేవుడి గదిని ముందుగానే శుభ్రం చేసుకుని గంధము కుంకుమలతో అలంకరణ చేసుకుని మొదటి రోజు అంటే శ్రావణ మాసం మొదటి రోజు సోమవారం రోజే నేను పూజ మొదలు పెట్టుకున్నాను. అమ్మవారిని పూజా మందిరంలో పెట్టుకొని నిత్యం 2 పూట్ల దీపారాధన చేసుకుని వీలైనంత వరకు ఏదైనా ప్రసాదం చేసి పెట్టి లేకపోతే చిన్న బెల్లం మొక్క అయినా పెట్టి 2 పూట్ల దీపారాధన చేసుకోండి. ఇలా ఇంట్లో చేసుకోలేని వాళ్ళు శ్రావణ మాసంలో శుక్రవారం మంగళవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నా పర్వాలేదు. అలాగే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి వచ్చిన ముత్తైదువుకు అరటిపళ్ళు కానీ పళ్ళు కానీ తాంబూలం ఇస్తే చాలా మంచిది. అలాగే ఈ శ్రావణ మాసంలో మనకి 4 శుక్రవారాలు 5 మంగళవారాలు వచ్చినాయి. కంపల్సరీగా అమ్మవారి అనుగ్రహం